గణేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. అయితే కలియుగంలో ఎవరైతే సప్త శనివారాల వ్రతం చేస్తారో వాళ్ళకి కలిదోషం పోవడమే కాదు, జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే అతి తక్కువ సమయంలో ఆ సమస్య నుంచి బయటపడతారు. ఎటువంటి నెరవేరని కోరుకున్నా కూడా అతి త్వరితంగా నెరవేర్చేటటువంటి స్వామివారే వెంకటేశ్వర స్వామివారు, కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి వెంకటేశ్వర స్వామివారికి సప్త శనివారాల వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్లీగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి దోషం ఉన్నా పోయి, నవగ్రహ దోషం కూడా పోయి సద్యస్కాలమందు ఫలితం కలుగుతుంది. అలాంటి సప్త శనివారాల వ్రతం అందరూ చేసుకోవాలనుకుంటారు. అయితే పూజలు దొరకక, పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటి కూడా మీకు పూర్తిగా వీడియోగా తయారు చేసి, దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద చూడండి, సప్త శనివారాల వ్రత విధానం అని కనపడుతోంది తెలుగులో. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేర్చుకుంటారు అని ఆశిస్తూ, అలాగే కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి.